85 లక్షల రూపాయలతో నెల్లూరు బారా షాహీ దర్గా ముఖద్వారాన్ని తిరిగి ప్రారంభించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ ముఖద్వారానికి శంకుస్థాపన జరిగింది. అయితే నిధులు లేమితో ఇక్కడ నిధులు రాకపోవడంతో మళ్ళీ 85 లక్షల రూపాయలు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి తీసుకువచ్చిన సందర్భంగా మళ్ళీ మరోసారి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నిధులు తీసుకురాగలిగిన సత్తా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సార్ 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 ఎమ్మెల్యే సార్ 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 కల్పించాలని గత 11 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను కానీ నా ముందు మేయర్గా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు. అధికారులు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి. ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 150 మంది అధికార పార్టీ, ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ సూర్యతేజ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో 85 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చిలు, ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి. అక్షరాల 4 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని, కాంట్రాక్టర్ను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే, ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి, లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బారా షాహీ దర్గాకి మరింత శోభనిస్తాయి. అదేవిధంగా బారా షాహీ దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ నిధుల కోసం అటు నేను కానీ, అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది. ఏది ఏమైనా ఈ యొక్క బారా షాహీ దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం 85 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు బారా షాహీ దర్గాకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మన ఎమ్మెల్యే గారు మొదలు పెట్టడం జరిగింది. సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసీ సంబంధించినది కావచ్చు, నుడా సంబంధించినది కావచ్చు, లేదంటే ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కోరుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాని భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అదే కాకుండా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాం. త్వరలో కూడా ఆ 5 crore సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాం. అదే కాకుండా మనం ఈ బారా షాహీ దర్గాని యొక్క
పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ సిస్ గారు కానీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఆర్చి ఎంట్రన్స్లో ఉందో అది నిర్మాణ దశలోనే అయిపోయి ఉన్న కారణంగా వారు పర్సూ చేయడం జరిగింది. దాని తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ సార్ దీనికి ఫండ్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసి దాంట్లో మనకి వివిధ ఫండ్స్ నుంచి వీటికి కేటాయించడం జరిగింది. ఎన్ఎంసీ నుంచి గుడాలని కలెక్టర్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనకి బారాషాహి దర్గాలో ఉన్న ఆర్చ్ ఒక మంచి డిజైన్తో ఇది చేయడం జరిగింది. మంచి ఆర్టిస్ట్ వచ్చి కూడా దీన్ని మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఐకానిక్ ప్లేస్ లాగా మనకి ఉండటం, నెల్లూరు సిటీకి ఉండటం జరుగుతుంది. దీంతో పాటు మనకి ముందున్న రోడ్డు కూడా మనం డివైడర్ ఇది పెట్టడం జరిగింది. దాంట్లో పార్లమెంటల్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఏరియాకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా రీసెంట్ మంత్స్లో రావడం జరిగింది. దీనివల్ల మనకి ఆ రోజు రొట్టెల పండుగ వచ్చే ఇప్పుడు ఇక్కడ ఉండే నగరవాసులకి కానీ రోజు ఉండే నగరవాసులకి అలానే ఆ రోజు వచ్చే అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. అలానే మనకు పెద్ద ఫేస్ లిఫ్ట్ కూడా రావడం జరిగింది. సో ఖచ్చితంగా దీని నిర్మాణం త్వరితగతిన ఫినిష్ చేసి అందరికీ కూడా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఉండాలని, అందరికీ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక 5 కోట్లు ఇమీడియట్గా ఫేజెస్లో చేస్తాను. ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు, లేనప్పుడు తెలిసి కానీ 50 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం అబద్ధాలు చెప్పడం కాదు. ఈ ఫేజ్లో ఒక 5 కోట్లు ఇస్తాం. ఆ 5 కోట్లకి ఒక పక్క ఈయన శ్రీధర్ రెడ్డి గారు, ఒక పక్క నారాయణ గారు ఇద్దరు కానీ వక్ బోర్డు డబ్బులు ఉంటే ఇయ్యండి అని నా వెనక పడి ఉన్నారు. సో ఆ డబ్బులు వక్ బోర్డు కానీ అంతంత మాత్రమే, ఇది దానికి కానీ జీతాలు లేని పరిస్థితి. అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఆ డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే కాదు, ఈ కొత్త బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ గాని ఉంది, దాన్ని కానీ వర్కౌట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తా అంటుంది. ఆ 40% ఇవ్వాలంటే మన జోబిలో ఉండాలి కదా డబ్బులు. అది కానీ లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. దాన్ని మొబిలైజ్ చేసి ఈ బారాషాహి దర్గాని ఈ ఫేజ్లో ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజము, అదే కాకుండా నగరానికి బెస్ట్ ప్లేస్ గా తయారు చేస్తాం. ఇక్కడ కావాల్సిన షాపింగ్ మాల్స్ తీసుకొని వస్తాం. ఇక్కడ కావాల్సిన ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో అవన్నీ ఈద్గా ప్లస్ కన్వెన్షన్ మోడలు, అది మసీద్ కాదు, కన్వెన్షన్ మోడలు, ఇవన్నీ ఇక్కడ పక్కాగా ఏదైతే అనుకున్నామో అవన్నీ చేస్తాము. నెల్లూరు ప్రజలకి ఈ ప్రభుత్వము, ఈ నాయకులు ఎవరైతే మీరు ఓటేసి గెలిపించారో మంచి పని చేశాము అని చెప్పుకునేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తున్నాం.